దేవునికి మహిమ కలుగునుగాక. 94వ కీర్తనలు 19లో నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నదని కీర్తనకారుడు అంటున్నాడు. ఏంటో ఆయన లోపల ఆయన అంతరంగంలోనంట విచారములు, ఒక్క విచారం కాదు, అనేకమైన విచారములు హెచ్చగా ఈ దేవుని యొక్క గొప్ప ఆదరణ ఏ విధంగా ఆయనకు ఆదరణ కలిగింది అనంటే 95వ కీర్తన 6-7లో ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరింతము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించినడలా ఎంత మేలు. అంటే మనల్ని ఆయన పాలిస్తున్నాడు. ఆయన మనము ఆయన గొర్రెలము. మరి దేవుని సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాగిలపడి ఆయన సన్నిధిలో మోకరిస్తేనంట మరి మనకు ఒక మంచి ఆదరణ, మన విచారములను పోగొట్టేటటువంటి దేవుడు. ఆయన మాటని మనము అంగీకరించాలి. మరి అదేవిధంగా చూసినట్లయితే 94వ కీర్తనలు 11లో నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. అవును, మన ఆలోచనలు వేరు. ఎగ్జాంపుల్కి ఒక చిన్న పాప ఉందనుకోండి, ఒక మంట దగ్గరికి పోయి అది ఎర్రగా కనబడినప్పుడు పిల్లలు ఎర్రగా కనబడినవి పట్టుకుంటారు కదా, పోయి పట్టుకుంటానికి చూస్తుంది. కానీ ఫ్యూచర్ ఏంటి, ఆ పట్టుకున్నాక ఏమవుతుందంటే కాలిపోతారు. కాబట్టి తల్లిదండ్రులకు తెలుసు అది మంచిది కాదు, పట్టుకుంటే అది ఆ కోరిక మంచిది కాదని. అదేవిధంగా దేవుడు కూడా మన ఫ్యూచర్ తెలిసి మనకేది కావాలనో దానినే మనకి ఇస్తాడన్నట్టు. ఆ విధంగా దేవునికి వదిలిపెట్టేస్తే దేవుడు మనల్ని పరిపాలిస్తున్న, మనల్ని కాపుదల చేస్తున్నాడు గొర్రెలుగా. కాబట్టి దేవుడికి మన ఫ్యూచర్ తెలుసు కాబట్టి, మనకేది ఇవ్వాలనో ఏది ఇవ్వద్దో తెలుసు కాబట్టి దేవుని చిత్తం చేయటం మన పని. ఆ దేవుని యొక్క మాట అంగీకరిస్తే మనకెంతో మేలు. కీర్తనలు 91వ కీర్తన 15వ వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అంటున్నాడు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే మన శ్రమలలో మనకు తోడై ఉండి మనల్ని గొప్ప చేస్తానికి చూస్తాడు. ఆయన మాట వింటే మనం గొప్పవారము అవుతాం. అంతేకాదు 16వ వచనంలో దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపి అని ప్రతి అపాయం నుంచి మనల్ని రక్షిస్తూ దీర్ఘాయువు చేత మనల్ని నింపి మనల్ని గొప్పవారిని చేయటానికే ఆయన చిత్తం మన పట్ల చేస్తున్నారు. అందుకనే మనం నీ చిత్తము మా పట్ల జరుగునుగాక అని ఆయన యొద్ద మనము